ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు ఆస్తికి సంబంధించినవేనని ఆయన అన్నారు. ఇక 10 ఏళ్ల పాలనలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందన్నారు. ధరణితో అడ్డుపెట్టుకుని భూములను దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములు అవినీతి సొమ్ములను పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు వచ్చాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలో గొడవలతో ప్రజలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నది. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళను పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం కొరకు జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. సంచలన ఆరోపణ చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇది కేవలం ఆస్తి తగాదాలు వల్లనే ఒక కుటుంబం అనేది విచ్ఛిన్నమైంది, దీనికి తెలంగాణకు సంబంధించిన ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఎలా ఉన్నాయి? సాయి, జనగామ జిల్లా లింగాల మండలం నవాబపేట రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదల చేసిన అనంతరం కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు ఆస్తికి సంబంధించినవి మాత్రమే. 10 సంవత్సరాల అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది. ధరణిని అడ్డం పెట్టుకుని 1000 ఎకరాల భూములు కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 1000 ఎకరాల భూములు 1000 కోట్ల రూపాయలు పంచుకునేటువంటి క్రమంలోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కేసీఆర్ కుటుంబ గొడవలకు తెలంగాణ ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు. ప్రజలు గమనించాలి. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకే నేను రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని వీడాను. విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చినట్టుగా కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అవినీతి డబ్బును పంచుకోవడంలో జరిగిన గొడవే తప్ప మరి ఏమీ లేదు అంటూ ఆయన కడియం శ్రీహరి కేసీఆర్ కుటుంబంపై మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి కడియం శ్రీహరి వ్యాఖ్యలకు సంబంధించి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు, తాడికొండ రాజయ్య ఎట్లా స్పందిస్తారో. సాయి, థ్యాంక్ యూ తిరుపతి.